అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొంచెం శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చూచుతున్న దేవుడు, ఉన్న దేవుడు అయి ఉన్నావు. ఆది అంతం లేని దేవుడు అయి ఉన్నావు. శాశ్వతమైనటువంటి ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించారు. మీ ప్రేమకై స్తుతిస్తున్నాను నాయన. మధ్యాహ్న సమయంలో నీ సన్నిధి మాతో ఉంచి మీరు మా మధ్య ఉండి ప్రభా, మా హృదయ స్థితిని ఎరిగిన దేవుడు, మా అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కనుక ఈ వాక్యము ప్రభా మీరు మాకు అందించి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని బలపరచాలి. మా బలహీనతలను తీసివేసుకునేటప్పుడు మీ యందు మేము బలవంతులను కాపాడేటప్పుడు మాకు సహాయం చేయాలి. సమస్త వ్యతిరేకతను చీకటి పాలనలను దేవా మీ మాటల ద్వారా మేము మేల్కొల్పబడటానికి చూపించమని మా ప్రభును మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలు ఎవరిచ్చారు? మనం ఎప్పుడైనా దేవుని యొక్క వాగ్దానాన్ని సంపాదించామా? ప్రభుని అంగీకరించాం కదా. ప్రభుని మనకు రక్షకుడిగా మనం అంగీకరించాం. ప్రభువు దేవుని ద్వారా నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రభు సన్నిధికి వచ్చిన దేవుని ద్వారా ఒక వాగ్దానాన్ని సంపాదించగలిగినావా అనేది మనకి ప్రశ్నే. ప్రతి సంవత్సరము జనవరి 1వ దినమున ఆ రాత్రి డిసెంబర్ 31వ తారీఖు గడిచిపోతుండగా జనవరి 1వ దినాన మనం ఏం చేస్తాం? వాగ్దానాలు తీసుకొచ్చుకొని బైబిల్లో మాటలే తెచ్చుకొని ఒక్కొక్క స్లిప్ మనం తీసుకుంటాం, ప్రార్థన చేసుకొని దాని మీద నమ్మిక ఉంచుతాం. మీలో ఎవరైనా తీసుకున్నారు అలాగా? ఉన్నాయా మీ దగ్గర? అయ్యి చూస్తున్నారా? మీ వాగ్దానాలు మీకు గుర్తున్నాయా అనుకుందాం. ఒకవేళ సంకనెత్తుకుని నడిపించేవాడు నేనేనని అమ్మా, సంకనెత్తుకుని నిన్ను ఎత్తుకుని నడిపించేవాడు నేను. పని జరిగించుడు, నేను మీకు తోడుగా ఉన్నానని బైబిల్లోనే పెట్టుకున్నాడు. అర్థం కాదు? బైబిల్లోనే ఆ వాగ్దానంతో ప్రతి దినం కూడా అదే నొప్పుతున్నాం కదా. విశ్వాసంతో వాగ్దానాన్ని తీసుకున్నాం. ఆ వాగ్దానంతో మనం ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రతి దినము కూడా ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటున్నాం. మరి ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆ వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని, అంటే వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు.
కానీ మనమే మనుషుల ద్వారా అయితే మనుషులు మాటలు చెప్పి ఏదన్నా ఇది చేస్తామా అని చెప్పినా ఒకవేళ పొరపడవచ్చు, కానీ దేవుడు వాగ్దానం చేస్తే నమ్మదగిన దేవుడు. అది మనం ఎలా తీసుకున్నాం? 31వ తారీఖున ఆ రాత్రి మనం తీసుకున్నాం. అది మనకి అలాగే. అసలు వాగ్దానం ఎలాగా? దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనకి జవాబు, ఆ జవాబు గొప్పదా, లేకపోతే మనం ఈ స్లిప్పులు తీసుకోవడం కరెక్టా? అంతే కదా. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు అంటే ప్రియులారా అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు ఈ సంఘానికి రాస్తూ. కనుక మనం ప్రతి ఒక్కరూ కూడా దేవుని దగ్గర కనిపెట్టుకొని ఆయన దగ్గర నుంచి వాగ్దానాన్ని మనం సంపాదించాలి. ఆ వాగ్దానం ఏమై ఉందో ఆ వాగ్దానాన్ని బట్టి మనం ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ పౌలు గారు ఈ సంఘానికి, మనం ఈ వాగ్దానములలోని కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. ఏం కావాలి మనకు? దేవుని భయము. మనుషులలో కలిగి ఉండవలసింది ఏమిటంటే, దేవుని లోకములో ఉన్న మానవుడు లోకాన్ని చూస్తే నిర్భయం, లోకాన్ని బట్టి చూస్తే నిర్భయం. కానీ దేవునిని కలిగి ఉన్నట్లయితే దేవుని భయం. కనుక దేవుని భయము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు ఏమవుతుందంట? దేవుని భయము శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్ముషం. ఏం చెప్తున్నారు? శరీరం ఉంది, ఆత్మ ఉంది. కనుక మనం శరీరాత్మలో కలిగినటువంటి మనుషులు, నరులము. ఈ శరీరానికి ఆత్మకి కూడా కలిగినటువంటి ఆ కల్ముషాన్ని, సమస్త కల్ముషం నుండి మనలను పవిత్రులుగా చేసుకున్నాము. వాగ్దానాలు లేకుండా, దేవుడు లేకుండా మనంతలో మనం శుద్ధి చేసుకోకూడదా? అనుకుందాం. అవునండి, మనం అనుకుంటాం కదా, అంతే అనుకుంటాం కదా. దేవుని సహాయం లేకుండా మనల్ని మనం మంచిగానే బ్రతకొచ్చు కదా, నీతిగానే బ్రతకొచ్చు కదా అనుకుంటాం కదా. కానీ ఇక్కడ దేవుని భయము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో శరీరాత్మలకు కలిగినటువంటి కల్ముషం, ఆ కల్ముషాన్ని మనం ఏం చేయాలి? శుభ్రం చేసుకోవాలి. దాన్ని అంటకుండా ఆ కల్ముషాన్ని నుండి మనలను పవిత్రులుగా చేసుకున్నాము. పవిత్రులుగా చేసుకున్నాము. మానవుడు చేయవలసినటువంటి పని విధి ఏమిటంటే, లోకంలో ఏముంది? కల్ముషం ఉంది. అందుకని యాకోబు పత్రికలో అంటాడు, ఇహలోక మాలిన్యము అంటకుండా కాపాడుకోండి అని అంటాడు. దేవుని భయం లేనటువంటి వానికి లోక మాలిన్యం ఉంటుంది. కనుక అంటిన సంగతి నీకు అర్థం కానప్పుడు దాన్ని పవిత్రపరచుకోలేవు కదా. అంటిన స్థితి నీకు అర్థమైనప్పుడు మౌనంగా ఉన్నా వ్యర్థము. కనుక అంటిన సంగతి నీకు గ్రహింపు వచ్చినప్పుడు దాన్ని ఎవరి దగ్గర పవిత్రపరచుకోవాలి?
మానవుడు పవిత్రపరుస్తాడా? కల్ముషాన్ని మానవుడు పవిత్రపరచలేడు. కనుక దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము మనల్ని ప్రతి పాపము నుండి, ప్రతి కల్ముషం నుండి, ప్రతి మాలిన్యము నుండి మనల్ని పవిత్రులుగా చేసి ఈ వాగ్దానం మనకు ఉంది. అందరికి ఇవ్వబడిన వాగ్దానం ఇది, కొందరికి ఇవ్వబడిన వాగ్దానం కాదు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభుగా ఉండి ఆయన మనందరికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, ప్రియులారా మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి, పవిత్రపరచుకుందాం. మనం చేయాల్సింది ఏంటంటే, మన సమస్యను ప్రభు ముందు పెట్టేదాని కంటే మనం చేసుకోవాల్సింది ఏంటి? మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. ఎందుకని పవిత్రపరచుకోవాలి? ఎందుకు పవిత్రపరచుకోవాలి? దేవుని కుమారుడిగా మనల్ని చూస్తున్నాడు కనుక మనం పవిత్రులమైతే ఆయన ద్వారా ఆయన మనకు తండ్రిగా ఉండి, మనం ఆయనకు కుమారులుగా ఉండి, మూలకులో ఆయన సత్యాన్ని ప్రకటించడానికి పవిత్రులు కావాలి. అసత్యవంతులు సత్యాన్ని ఎలా ప్రకటించగలుగుతారు? అన్యాయస్తులు న్యాయాన్ని ఎలా ప్రకటించగలుగుతారు? వాక్యం అయితే మనం చెప్పగలుగుతాం, వాక్యాన్ని చెప్పగలుగుతాం, వాక్యాన్ని ఎలా చూపించగలుగుతాం? ఇక్కడ వాక్యాన్ని చెప్పటమా చూపించడమా? వాక్యాన్ని చూపించడం నేర్చుకోవాలి. వాక్యాన్ని చెప్పటం వల్ల ఉపయోగం ఉంది. వాక్యం చెప్పడం వల్ల ఉపయోగం ఏం లేదు. చోడవరం ఊరు ఎలా ఉన్నాయా అని అంటే, ఊరు చుట్టూ తిరిగి వచ్చేసి చోడవరం ఊరు చూశాను అని చెప్పాను. చోడవరం ఊరు మన సొంతం అవుతుందా? అదే చోడవరం ఊరిని మనం సొంతం చేసుకోవాలంటే చోడవరం ఊరంతా తిరిగి రావడం ఎంత టైం పడుతుంది? చోడవరం ఊరిని మనం సొంతం చేసుకోవాలంటే ఎంత టైం పడుతుంది? అదండి, సాధ్యమవుద్దా? చెప్పడానికి మాట, కానీ వాక్యము చెప్పటం కంటే వాక్యాన్ని తీసుకోవడం, వాక్య ప్రకారంగా శరీరాన్ని లోపరచడం, శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్ముషమును నుండి మనలను పవిత్రులుగా చేయను దేవుని వాగ్దానం. అందుకని మనం దేవుని వాగ్దానము మనకి కావాలంటే దేవునితో సంబంధాన్ని పెంచుకోవాలి. దేవునితో సంబంధం మనం కలిగిన వారంగా ఉండి ఆ యొక్క వాక్యాన్ని బట్టి, దేవా నీ వాక్యములో ఎలాగో రాయబడి ఉన్నది కనుక ఆ వాక్య ప్రకారముగా నేను ప్రార్థన చేసుకుంటున్నాను అంటే, ఇప్పుడు మనం యోహాను 1వ యోహానులో మనం చదువుకున్నాం కదా, ఆయన రక్తము మనలను పవిత్రులుగా చేయును అని ఉంది. అందరికీ ప్రభు అని ఉంది, అందరికీ ప్రభు అని ఉంది. కొందరికే కాదు కదా, కొందరికే కాదు, అందరికీ ప్రభు. ఆయన రక్తము అందరికీ పనికొస్తుంది కనుక మనం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఇది మనం తీసుకొని
ఎంత వరకు మనం అంటున్నటువంటి ఈ లోకము దాన్ని కడిగి వేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. కనుక ఆ పైన రాశారు చూడండి, 18:6-18 నుండి చూద్దాం. మనము దేవుని జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. మనం ఎవరంట? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో ఉన్నదని మీరు ఎరుగరా అన్నది వాక్యం. అంటే దేవుడు ఏమంటున్నాడండి? మనల్ని ఆలయముగా పోల్చుకుంటున్నాడు. ఇక్కడ భక్తులైనటువంటి పౌలు ఆ మాట చెప్తున్నాడు, మీరు దేవుని ఆలయం, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. ఎవరు? జీవం గల దేవుడు. మన దేవుడు జీవం గల దేవుడు. చాలా మంది దేవుళ్ళు చక్కగా చెప్పుకుంటూ ఉంటారు, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, అంతే. కానీ మా దేవుడు గొప్ప కాదు. మా దేవుడు జీవం గల దేవుడు. ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము మనకి జీవమై ఉండాలి. ఆ జీవం మనకి వెలుగై ఉండాలి. ఆ వెలుగు మనలోనికి ప్రవేశించాలి. ఆ వెలుగు ప్రవేశించాలంటే మనం కూడా వెలిగించబడే వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం చేత మనం ఏమై ఉండాలి? వెలిగించబడే వారంగా ఉండాలి. వాక్యాన్ని వింటున్నాం, వెలిగించబడలేదు. క్యాండిల్ ఉంది అక్కడ, కానీ అగ్ని ఉంది ఇక్కడ ఉంది, కానీ ఆ క్యాండిల్ అక్కడే ఉంది, వెలిగించబడలేదు. వెలిగించబడటానికి దానికి ఆ శక్తి ఉంది. మనం వెలిగిస్తే అది వెలుగుతుంది. కనుక దేవుని వాక్యం ఉన్నది, దేవుని వాక్యంలో జీవం ఉన్నది. దేవుడు జీవమై ఉన్నాడు. మనం ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నాము, కానీ మనం వెలిగించబడటం లేదు. వెలిగించబడినట్లయితే మీరు కూడా వెలిగే కదా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుని చేత వెలిగించబడితే మనం కూడా వెలిగే. కనుక యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము వెలిగించబడవలసిన వారంగా ఉన్నాం. జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తును. ఎవరిలో? అవునండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఏమై ఉన్నారు? ఆలయము అయి ఉన్నారు. అయితే నేను వారిలో నివసించి సంచరి. ఇది వాగ్దానం అనుకోండి. ఎవరిలో ఉంటారు? మనలో అంటే ఎవరిలో? ఒక పురుషుడా, స్త్రీయా, దేశమా, ప్రాంతమా, ఇంకా ఏదైనా కాదు కదండి. కనుక మరి ఈ వాగ్దానం ఉంది, ప్రభా నాలో నీవు ఉంటానన్నావు కదా అని మనం ఎప్పుడైనా నాలో మీరు ఉండండి ప్రభా అని ప్రార్థన చేసుకుని, నువ్వు స్థిరంగా నాలోనే ఉండి ప్రభా. ధోనిలో చేపలు పట్టడానికి గలలి సముద్రంలో ధోనిలో పేదలు ప్రభా నువ్వు ధోనిలో ఉంటే మేము వలేస్తాం, మాతో నువ్వు ధోనిలో ఉండు. ప్రభు లేకుండా వదిలేస్తున్నామా? అవునా కదండి. ప్రభు లేకుండా వదిలేస్తాం. మనలో ప్రభువు నేను వారిలో ఉండి వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలై ఉందురు. ఈ కమ్యూనికేషన్ ఎలా ఉంది? ఇప్పుడు మనం దేవుని వారం అయినప్పుడు, ఆయన ప్రజలైనప్పుడు లోకం ఉంది, ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది. ప్రభు మనకు దేవుడై ఉన్నాడు, లోకనాథుడైన వాడు ఉన్నాడు. కనుక దేవుని వారం అని చెప్పుకుంటున్నాము, కానీ లోక సంబంధమైన చట్టాలు, లోక సంబంధమైనటువంటి చర్యలు, క్రియలు మనలో కనబడుతున్నాయి. అప్పుడు మనం ఏమనుకోవాలి? ఉభయమా?
ఉభయలమా? అలాగనే ఉంటున్నాం కదా. కనుక ఉభయం కాకూడదు. ప్రత్యేకించబడినటువంటి వారము కావలసి ఉన్నది. కనుక మనము లోకంలో ఉన్నటువంటి పాపులము అనుకున్నాం. లోకంలో నుంచి ప్రత్యేకించబడాలి అంటే మనం బయటికి రావాలి. బయటికి రావాలంటే ఇప్పుడు మా పార్శీకుల రాజు అయిన అహష్వేరోషుకి వస్తి అనే ఒక భార్య, తన భార్య పేరు వస్తి. ఆమె ఏం చేసింది, ఆయన మాదిగలు అనుకోండి, అందరినీ పిలిచి మంచి గొప్ప విందు చేయాలని రాజులందరినీ పిలిచి ఒక పెద్ద ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ తర్వాత కావలసిన వారికి అంత ఘనంగా విందు చేసినప్పుడు తన భార్య యొక్క ఐశ్వర్యాన్ని ఘనతని చూపించడానికి వాళ్ళందరి ముందు రమ్మంటే రాలా, ఒప్పుకోలేదు. సరే, అప్పుడు ఏం చేశారు, అవుని పంపించేశారు. ఆ చరిత్ర మనకు తెలుసు కొంతవరకు. అయితే రాజుగారికి మరి రాణిగారిని సిద్ధపరచడానికి కన్నికల్ని వెతికారు. ఏమండి, కన్నికల్ని వెతికినప్పుడు కన్నికలు ఏం చేశారు, అందరూ వచ్చారు. ఎంతమంది వచ్చారు, చాలా మంది వచ్చారు. కానీ వాళ్ళని వెంటనే సెలెక్ట్ చేశారా? వాళ్ళని సెలెక్ట్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన ఎంత ఏది కావాలంటే అది ఇచ్చారు కదా, సమకూర్చారు కదండి. ఏది కావాలంటే అది ఇచ్చారు. మరి అందరూ వెళ్ళారు, చూశారు, వస్తున్నారు, సెలెక్ట్ అవ్వట్లేదు, సెలెక్ట్ అవ్వట్లేదు. అందులో యూదురాలు ఎస్తేరు ఎవరి యొక్క పోషణలో ఉంది? మొర్దెకై కుమార్తె, అంతే కదండి, పెంతండ్రి కదా. హేగే నిర్ణయ పద్ధతుల్లో ఉంది. హేగే ఎవరు? హేగే ఎవరండి? రాజు దగ్గర ఉన్న నపుంసకుడు అంటే ఏంటి అర్థం అసలు? ఏమి లేనివాడు. ఉన్నవాడా లేనివాడా? ఏమి లేనివాడికి అప్పగించుకోవాలి, అంతే కదండి. ఇప్పుడు సంఘంలో కూడా సేవకుడికి ఏముండదు, నపుంసకుడు. ఎవరండి సంఘంలో సేవకుడు? ఎవరండి? అవునా కదా? ఏ ఆశ ఉండకూడదు, ఆశ ఉండకూడదు, ఈ ఆశ ఉండకూడదు, అది ఉండకూడదు, ఇది ఉండకూడదు, అది చేయాలి, ఇది చేయాలి, ఏది ఉండకూడదు, నపుంసకుడు. అవునా కదా? అలాంటి వారికి అప్పగించారు. ఎవరికి? ఎస్తేరును రాజు యొక్క నగరునికి తేబడి స్త్రీలను ఏగే వస్తువులకు అప్పగింపబడి ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనక. ఎవరి దృష్టికి? హేగే దృష్టికి ఇంపైనది గనక ఆమె అతని వలన దయపొందింది. ఆయన ఎవరి వలన? అతని వలన. ఎవరి వలన? హేగే వలన. కనుక హేగే ఏమిటైనా నపుంసకుడే, కానీ ఆ కన్యకలను వాడై ఉన్నాడు. అయితే ఈయనకు అప్పగించబడింది. ఆయన ఎలా పెంచాడు? రాజుగారికి ఇష్టమైనటువంటి రీతిలో. ఏమండి, సంఘాలన్నీ కూడా చాలా మంది సేవకులు వాగ్దానాలు ఉన్నవారు ఉన్నారు. అని వాగ్దానాలు లేరా? వాగ్దానం చాలా మంది మాకు వాగ్దానాలు ఉన్నాయి, మేము ఇండివిజువల్ సేవ చేస్తున్నాము, మేము ఆ సేవ చేస్తున్నాము, మేము అక్కడ సేవ చేస్తున్నాము, ఇక్కడ సేవ చేస్తున్నాము అని అన్నారు. ఏగే నిర్ణయ పద్ధతుల్లో పెంచబడిన వారు రాజుగారికి భార్య అయ్యారా? అన్నీ ఇచ్చేశారు కదండి, కావాల్సినవన్నీ. ఏం కావాలంటే సుగంధ ద్రవ్యాలు కానీ, మంచి ఆహార పదార్థాలు కానీ, వాళ్ళు కట్టుకోవడానికి వస్త్రాలు కానీ, ఆభరణాలు ధరించుకోవడానికి ఏమైనా కానీ వారికి
ఏది కోరితే వాళ్ళకి అది అలాంటి ఆజ్ఞ ఇవ్వబడింది. ఇంకా ఏం తక్కువ, ఏం కావాలి చెప్పండి. మనం ఏం కోరుకుంటామండి? మనం ఏం కోరుకుంటాం? మనం ఏం కోరుకుంటాం? ఒకవేళ రాజుగారికి ఎంపికకి మనం ఒకవేళ మన ఆత్మలో స్త్రీ పురుషులని లేదండి. మన ఆత్మ సంబంధం ఇక్కడ ఆత్మకి శరీరానికి ఉన్న కలుషాన్ని కడిగి వేసుకోమని అంటున్నారు. అది స్త్రీలకే కదండి, పురుషులకి లేదు లేండి అని అంటానికి కాదు. భక్తి అనేది స్త్రీ పురుషుడు అనేది లేదు, శరీరానికే స్త్రీ పురుష తత్వం. అవును. ఇప్పుడు మనం ఏం చేయాలి? వీళ్ళే ఎలాగా ఎస్తేరుని సిద్ధపరిచాడు? ఎస్తేరు సిద్ధపడటానికి ఎవరి మన్నను పొందింది? హేగే యొక్క దయను పొందుకుంది. హేగే యొక్క దయను పొందుకుంది. అంటే దయను పొందుకోవాలంటే ఏం చేయాలండి? ఎవరి ఇష్టం వాళ్ళేనా? వీళ్ళందరూ ఇష్టాలేంటి? వాళ్ళందరూ ఇష్టాలు ఏంటి చెప్పండి. ఇప్పుడు మనందరి ఇష్టాలు మనకు ఉన్నాయా, లేకపోతే ఏకే నిర్ణయ పద్ధతుల్లో ఉన్నావా? చెప్పండి. అంటే వాక్యం మర్మమైంది. మర్మంలోనికి వెళ్తే మనకు గూఢమైన భావాలు అర్థం అవుతాయి. ప్రార్థన చేయాలి, కూర్చొని ప్రార్థన చేయాలి. ఏదో ఆ గురిసేపు ప్రార్థన చేసేసి ఆమె అని అంటే సరిపోద్దా? దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేస్తే అవునా కదా? సరే, ఈ వాక్యం ఎలా ఉంది ప్రభు నాతో మాట్లాడు. ఒకవేళ నేనే ఒక అప్పగించబడ్డానేమో, నాకు కూడా దేవుని రాజ్యం కావాలి, నీ కూడా దేవునితో అనుబంధంగా, ఆయన సృష్టికర్త అయిన దేవుడు నీకు భర్త అయి ఉన్నాడని ఒక మాట ఉంది కదండి, ఉందా? మరి భౌతిక సంబంధమైన భర్త కాదు కదా. అక్కడ అహశ్వరుషుడు 127 దేశానికి సంస్థానాలకి అధిపతి అయి ఉన్నాడు కదా. మరి ఎస్తేరు చెరపట్టబడినది. చెరపట్టబడినటువంటి తాను ఎవరికి అప్పగించుకుంది? మొదట ఎవరికి అప్పగించుకుంది? హేగేకి అప్పగించుకుంది. హేగే నిర్ణయ పద్ధతుల్లో ఆమె సిద్ధపడింది. మన వాక్యానుసారముగా దేవుని యొక్క సేవకులుగా వాక్యానుసారముగా సేవకులు వాక్యానుసారంగా ఉన్నారా? హేగే పద్ధతుల్లో ఉన్నారా? దురాశలు, ధనాపేక్షలు, లేనిపోయి అని తెచ్చిపెట్టుకొని అది ఇది అనుకుంటున్నారా? ఎందుకు హేగే అక్కడ నిర్ణయ పద్ధతి కనుక హేగే దయను పొందుకున్నట్లుగా ఉంది. అట్లనే వాగ్దానాలు పొందుకున్నటువంటి వారు ఎలాంటి వారుగా ఉండాలండి? భూషణాయి గారు, అపరంజం గారు ఉదయకాలం ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకున్న భూషణాయి గారు, అపరంజం గారి యొక్క త్యాగము, ప్రయాస చాలా మంది చెప్తా ఉంటారు కదా. ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నారు, ఇదంతా ఎలా చెప్తున్నారు? కాళ్ళకి చెప్పులు లేక తల మీద తాటాకు పెట్టుకొని నడిచి పెరగల నుంచి నడిచి అలా వచ్చేవాడు. ఎంతో చాలా ప్రయాసపడ్డారు. వాళ్ళ ప్రయాస ఎలా ఉంది? ఆ ప్రయాస అలాగే మనకు చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మేము కూడా చెప్పుకోవాలంటే నేను కూడా అదే కదా, నా సాక్ష్యం కూడా అదే. ఎలాంటి నశించిపోతున్నటువంటి కుటుంబాలు ఎవరి చేతికి అప్పగించబడుతున్నాం? వాళ్ళని ఇల్లు సరిగా సిద్ధపరచగలిగినటువంటి వారి చేతికి మనం అప్పగించుకుంటున్నామా? మనంతట మనమే ఉంటున్నామా? వాళ్ళంతా ఎంతమంది అంటే కన్నికలు లెక్క ఉందమ్మా. అక్కడ కన్నికలు లెక్కలేదు కదా, కన్నికలు లెక్కలేదు. కానీ వాళ్ళకి కావాల్సినవన్నీ చెప్పండి. అంతఃపురంలో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇవ్వట కలుగు.
వాళ్ళకి ఏం కావాలో మనం దేవుని దగ్గర మనం ఏది అడిగితే అది చెప్పండి, ఏం కావాలంటే అది ఇస్తారు. కానీ ఎంపిక విషయంలో ఎవరు ఎంపిక అయ్యారు? ఎస్తేరు ఎంపిక అయింది. కనుక పిల్లరా, ఇక్కడ మనం అంటే ఏంటంటే, ఇక్కడ దేవునికి డైరెక్ట్గా దేవునికి మనం కాదు, కానీ మనల్ని సిద్ధపరిచి అప్పగించే వాళ్ళకి మనము అప్పగించుకోవాలి, వాగ్దానాలు ఉన్నప్పటికి కూడా. ఈ కమ్యూనికేషన్ లేదనుకోండి, అప్పుడు ఏమైపోతాం? రావట్లేదా? ఏం కావాలంటే అవి వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ, ఆహార పదార్థాలు కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ, సుఖ సౌఖ్యాలు కానీ, ఏవి కావాలన్నా ఇవ్వబడతాయి. కానీ రాజుగారి ఎంపిక చేయబడాలి, దేవుని చేత ఎంపిక చేయబడాలి. ప్రియులారా, శరీరానికి ఆత్మకి కలిగిన కల్మషం హేగే నిర్ణయ పద్ధతుల్లో జీవిస్తున్నప్పుడు ఆ కల్మషాన్ని కడిగి ఏం చేశారండి? పవిత్ర పరిచయం. కనుక మన పైన ఉన్నటువంటి సేవకులు మనకి సేవకులుగా ఉన్నాం. వాళ్ళు వాగ్దాన సంబంధమైన వాళ్ళ అంటే నపుంసకులుగా ఉన్నారా? అంటే దేవుని కొరకు నపుంసకులు అవుతారని కొంతమంది మతేశ్వార్తలో లేదా? ఏమండి, నపుంసకులు పుట్టేవాళ్ళు ఉన్నారు, తమంతటి తాము నపుంసకులుగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత దేవుని కొరకు నపుంసకులైన వారు కూడా ఉన్నారు. నపుంసకత్వం అంటే ఏంటండి? ఏ ఆశలు, ఇది ఆత్మీయమైనటువంటి అర్థంలోనికి మనం వస్తే ఏ కోరికలు, ఏ ఆశలు, ఏ ఆశయాలు ఏమి లేకుండా, అవునా కదండి? మనకు అన్ని ఆశలే. ఆశలు ఉన్నాయా? ఆశలు ఉన్నాయా? చాలా మంది ఆశలు. దేవుడికి అప్పగించిపోయా. దేవుడు చెప్తాం. ఇప్పుడు మా బాబు, మా తమ్ముడు కొడుకులు ఉన్నారు, ఇద్దరు. ఇక్కడికి వచ్చారు, వాళ్ళు రాలేదుగా. శరణపాలెం వచ్చారు. శరణపాలెం ఎవరు వచ్చారు? నువ్వు వచ్చాను. చూసేవాళ్ళు ఇద్దరిని. వాళ్ళకి పెళ్ళింటి చేయాలంటే డబ్బులు లేవు. దేవుడికి అప్పగించాయంటే దేవుడికి అప్పగించాయా? ఏకేకి అప్పగించుకున్నారు. అలా చెబుదామా? ఆయనకి కొన్ని ఆశలు ఉంటాయి. చచ్చిపోవాలి అన్ని ఆశలు, చచ్చిపోవాలి. అమ్మో, వాళ్ళకంటే తక్కువగా కనపడతాయేమో, అంతే కదా లోకంలో. ఇప్పుడు వాళ్ళందరూ, ఆ స్త్రీలందరూ ఎలా కనపడాలనుకున్నారు? ఎంత అలంకరణ చేసుకున్నారండి? అవును, అలంకరణ సెలెక్ట్ అయిందా? మరి ఏం సెలెక్ట్ అయిందమ్మా? సంఘము నిర్ణయించబడినటువంటి హేగే యొక్క పద్ధతులను అనుసరించి తాను అలా ఉండటం వలన ఎస్తేరు రాణిగా. ఎస్తేరు రాజునందుకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయి రాజు యొక్క సండుడైన ఏగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదంట. ఆయన ఏం చేశాడో, ఎలా అలంకరించాడో ఆ అలంకరణ తప్ప ఏమి. మరి మనం ఎట్లా ఉంటాం? ఇప్పుడు పెళ్లిళ్ళు చేయాలనుకోండి, అనుకుందాం, దేవునికి వివాహం చేయాలి కదండి. మరి పెళ్ళి అంటే ఏం పెళ్ళి? మనుషుల పెళ్ళి ఇంత ఘనంగా ఉంటే దేవుని పెళ్ళి ఎలా ఉండాలి? దేవుని పెళ్లికి ఈ పనికి వస్తాయా? ఈ అన్ని పనికి వస్తాయా? మరి దేవుని పెళ్లి చేయాలంటే ఏం పనికి వస్తాయి? ఏకే నిర్ణయ పద్ధతి కావాలి.
అర్థమవుతుంది కదండి మనకి, సింపుల్ గా అర్థం అవట్లా. మనం ఎలాగా కన్యకలుగా సిద్ధపడాలి? కన్యకలా లేకపోతే ఏంటండి? కన్యకలుగా సిద్ధపడాలి కదా మనం. పరిశుద్ధమైన కన్యకగా ప్రభు ఎదుట నిలబెట్టడానికి నేను ప్రసవ వేదన పడుతున్నాను అంటున్నాడు కదా. ఎవరు కన్యక? మళ్ళీ ఎవరు కన్యక అంటారండి? అన్నావా? కన్యకగా నిలబెట్టడానికి ఎస్తేరుని అహష్వేరోషు యొక్క ప్రెజెన్స్ లో నిలబెట్టడానికి ఎలాంటి స్థితి, ఎలా సెలెక్ట్ అయ్యారు? మన జీవితంలో ఈ వాగ్దానాలు ఉన్నాయి, ఇలాంటి వాగ్దానాలు ఉన్నాయి కనుక మనం ఏం చేయాలి? నేను వారి దేవుడినై ఉండును, వారు నా ప్రజలై ఉండును, కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. ఎవరి మధ్య అండి? వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభు చెప్పుతున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రి అయ్యుండును, మీరు నా కుమారులు కుమార్తెలై ఉందరని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నారు. ఇవి వాగ్దానం. ఆయన వాగ్దానాలు ఎన్నైనా కానీ అవునన్నట్టుగా. చదువు మాట మొదటి అధ్యాయమా? అది కాదు, 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనము. చదువు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. అది ఏంటండి? దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే మనం చెప్తామండి. ఎన్ని ఉట్టి మాటలతో తృప్తిపరుస్తాం ఏమండి? అవునే కదండి? ఏమో మాటలతో దేవుడు మాటలతో ఓదార్చే దేవుడు కాదు కనుక ఆయన క్రియలు కోరుకుంటున్నాడు. ఆయన క్రియలతో ఓదార్చే దేవుడు కనుక మనల్ని కూడా క్రియలతోనే, క్రియలు కావాలి, నీలో క్రియలు కావాలి, నీ మాటలు కాదు. మాటలు అంటే ఏం చెప్తాం మనం? బైబిల్ అంతా చెప్పొచ్చు కదండి, బైబిల్ చెప్పొచ్చు కదా. అట్లా అందులో ఒకటైనా మనలో ఆయన వాగ్దానాలు అన్నీ అవునన్నట్టుగా ఉండే, నీ మాటలు ఒకటి కూడా అవునన్నట్టు లేదండి. స్వార్థం వాళ్ళ అమ్మగారు ఎలా ఉన్నా నిద్ర వస్తుందా? కనుక ఎలా ఉంది? ఆయన వాగ్దానాలు ఎన్నైనాను అన్ని అవునన్నట్టుగా ఉన్నాయి. ఆయన మాట అన్ని అవునన్నట్టుగా ఉన్నాయి. మన ఏమండి? ఒక్క మాటైనా నమ్మకం లేదు అని అంటారు కదా అందరు ఎప్పుడు. అదే ఒక్క మాటైనా. కానీ దేవుని మాటలు, అన్ని మాటలు కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి. మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఎవరి వలన? యేసుక్రీస్తు ప్రభు వలన నిశ్చయములై ఉన్నాయి. చూడండి, కనుక యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయనకు అప్పగించుకున్నప్పుడు, హేగేకి అప్పగించుకున్నప్పుడు, అంటే ప్రభుకి అప్పగించుకున్నప్పుడు, ఆయన సిద్ధపరిచినప్పుడు, తండ్రి అయినటువంటి దేవునికి ఎవరి ద్వారా ఎక్కడికి వెళ్తామండి మనం? తండ్రి అయినటువంటి
దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎవరి మధ్యన? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. అందుకని నా ద్వారానే మీరు తండ్రి యొద్దకు. అర్థమైందా ఆలోచన? ఈ పాయింట్ అర్థమైందండి? ఎవరికి అప్పగించుకోవాలి చెప్పండి? ఆయన ఇచ్చినయే కావాలా, మన ఇష్టమే కావాలా? ఇప్పుడు మన ఇష్టమా, ఆయన ఇష్టమా? చెప్పండి అమ్మా. ఎవరిష్టం? ఏమో ఎవరిష్టం? భావన ఎవరిష్టం? ఎవరిష్టం? అది ప్రతి ఒక్కరికి ఎవరిష్టం? దేవుని ఇష్టం ఉండాలి, కానీ నా ఇష్టం. మా భర్త ఒప్పుకోడండి, నా భార్య ఒప్పుకోండి. ఆయన చూసి తర్వాత ఏదో వస్తక్క. అవునే కదా, కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుంది అది. అని ప్రభుకి మనల్ని మనం ఎప్పుడైతే అప్పగించుకోగలుగుతాం, దేవుడు మనల్ని ఎంత చక్కని మాటలు, ఆయన వాగ్దానాలు అన్నీ కూడా ఆయన యందు అవునున్నట్టుగానే ఉన్నాయి. ఏది కూడా చెప్పండి కాదన్నట్టుగా మన వాగ్దానాలు ఎట్లుంటే చూద్దాం. అసలు మన వాగ్దానాలు ఎలా ఉంటాయి? దేవునికి మానవునికి ఎంత వ్యత్యాసం. కనుక దేవుడితో సహవాసం చేసినట్లయితే, దేవుడితో అనుబంధాన్ని కలిగినట్లయితే, చూడండి మీరు రుచి చూడండి. అసలు లోకం అసహ్యంగా కనపడాలి. లోకం అసహ్యంగా నీకు కనపడకపోతే, లోకమే రుచిగా కనపడితే దేవుడి రుచి తెలియదు. దేవుని యొక్క రుచి తెలియాలంటే లోకం నీకు అసహ్యం అవ్వాలి. లోకం నీకు అసహ్యం అవ్వాలి. కనుక కొన్ని విషయాల్లో చాలా వాటిలో మనం నిలబడలేకపోతున్నాం, ధైర్యంగా ఉండలేకపోతున్నాం. అని మొర్దెకై ప్రార్థనాపరుడు, మొర్దెకై మోనపెట్టి కట్టి ప్రార్థన చేసే ఒక గొప్ప దైవశక్తి కలిగినటువంటి వ్యక్తి. మన అంత ప్రార్థనాపరుడు అయితే ఆమె రాణి అయిపోయింది. ఏమైపోయింది? ఏమంటే రాణి అయిపోయింది కదా. రాణి అయిపోయిందా? ఇస్తే రాణి అయిపోయిందా? రాణి అయిపోయింది. ఇప్పుడు ఏమంటుంది? రాణి ఎక్కడికి వెళ్ళింది? అంతఃపురంలోకి వెళ్ళిపోయింది. అంతఃపురంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ గోనపట్టు కట్టుకునే వాళ్ళు ఎక్కడున్నారు? గుమ్మాల దగ్గర పడి ఉన్నారు. ఎక్కడ? గుమ్మాల దగ్గర గోనపట్టలు కట్టుకుని పడి ఉన్నారు. ఇప్పుడు ఆమె ఎలా ఉంటుంది? రాణి గారికి గోనపట్టలు కట్టుకునే వాళ్ళు ఎట్లుంటారు? ఎవరి ప్రార్థన ద్వారా రాణి అయింది? గోనపట్టలు కట్టుకున్న వాళ్ళు గుమ్మాల దగ్గర పడి ఉంటే రాణి గారికి ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? ఒక స్టేజీ వచ్చిందంటే గోనపట్లు కట్టుకునే వాళ్ళు కంటి కనపడరండి అసలు. గోనపట్లు అంటున్నాడు ఏమన్నాడండి? మొదటిగా ఏమన్నాడు? ఒకవేళ రాజనగరంలో ఉన్నంత మాత్రాన యూదులందరికంటే నీవు తప్పించుకుందువని, నీవు యూదులందరికంటే తప్పించుకుందువని నీ మనసులో తలంచుకుంటున్నావా? నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్నట్లయితే యూదులకు సహాయము ఎటు నుంచి వస్తుందండి? మరొక్క దిక్కు. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు ఏమైపోతారు? నశించిపోతారు. అమ్మో అక్కడ మళ్ళీ అంటే రాణిగారు అయిపోయిన తర్వాత హెచ్చరికలు రాలేదా? ఏమండి? అప్పుడు మొదలుపెట్టింది ఉపవాసం. మరి ఉపవాసం నిర్ణయ పద్ధతుల్లో పెరిగింది. తర్వాత ప్రార్థనాపరుడైనటువంటి పినతండ్రి యొక్క ఆలోచన తీసుకొని తన చెలికత్తులతోటి కలిసి ఏం చేసిందండి? ఉపవాసం ఉండి రాజుగారి దగ్గరికి చెప్పండి
వెళ్ళడానికి సమయం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఆ దినాల్లో మరి అక్కడ రాయబడిన మాట మీరు చదువుకోండి. రాజదండం చూపిస్తేనే రాజుగారి దగ్గరికి ఎవరు పోతే ఏమయ్యా ఎక్కడికి వెళ్ళావా నువ్వు అంటానికి ఉందా? చెప్పండి, అంటానికి ఉందా? రాజుగారిని అంటారు, రాజుగారి భార్య కదండి, రాణి గారు కదా, మాట్లాడడానికి ఉందా? రాజుగారి దర్శనం కోసం కూడా రాణి గారి పర్మిషన్, రాజుగారి పర్మిషన్ రాణి రాజుగారి దర్శనం కోసం కూడా పర్మిషన్. చెప్పండి, మనం ఎక్కడ భక్తి చేస్తున్నామండి? ఎక్కడ ఉంది మన భక్తి? ఎంత వినయము, ఎంత విధేయత బైబిల్లో రాయబడి ఉందో, ఎలాగ మనం ఉండాలి, ఎలాగ నేర్చుకోవాలి. ఇంకా దాని లోతుగా వాక్యం లోతుగా మనం వెళ్తే ఎంత తగ్గించుకోవాలో, ఎంత బెరుడు చెక్కాలో. తుమ్మకారిని ఎందుకు ఎంచుకున్నాడు? ఈ తుమ్మకారిని దేవుడు, ఈ తుమ్మకారిని ఎందుకు ఎంచుకున్నాడు? ఈ ముళ్ళు ఉన్నటువంటి తుమ్మకారిని ఎంచుకొని దేవుడు వాటిని చెక్కి శుభ్రం చేసి, వాటిని బంగారాన్ని పొదిగించి పలకలు చేసి, మందసం చేసి, మందసము పొదిగించి, బంగారాన్ని పొదిగించి, అందులోనే దేవుని ఆజ్ఞలు పెట్టాడు, అందులోనే చిగురించిన కర్ర పెట్టాడు, అందులోనే మన్నాన్ని పెట్టాడు. ఈ తుమ్మకర్ర ఎందుకు దేవునికి? కర్రలేం లేవా? ఏ కర్రలు లేవా? ఎందుకు ఈ తుమ్మకర్ర అవసరమైంది దేవునికి? మన జీవితాల్లో అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఎస్తేరుని ఆ మొర్దెకై చెప్తున్నాడు. ఆఖరికి ఏమైందండి? ఆశ్చర్యం జరిగింది. అదంతా మనకి తెలిసిందే. ఆశ్చర్యం జరిగింది. కనుక పిల్లల వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు, నేను నీ మధ్య ఉంటాను, నీ తోడై ఉంటాను, నీకు తండ్రినే ఉంటాను, నీవు నా కుమారుడు అయి ఉంటావు, నా మాట నా ఆజ్ఞను కైకొను, నీ హృదయంలో నాకు స్థలమే నేను ఉంటాను. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? వాగ్దానాలన్నీ చెప్పండి, చెప్పండి. మరి ఏం చేద్దాం? వాళ్ళని ప్రార్థన చేసి, సరే ప్రభా సర్దుకో ప్రభా, నువ్వు సర్దుకో ప్రభా, ఈ రోజుకి సర్దుకో ప్రభా, నాకు చాలా పనులు ఉన్నాయి ప్రభా, ఇంట్లో నాకు చాలా పనులు ఉన్నాయి ప్రభా, సర్దుకో అన్నావా? అమ్మా చెప్పు, అన్నావా? ఎన్ని రోజులు ఉపవాసం ఉంటుందండి? మనం అనుకున్నాం ఉపవాసం నెల గడిచిపోయింది, అదే కదా. ఉపవాస ప్రార్థన పెట్టలేదంటే ఉపవాసం నెలకు ఒక్కసారి అమ్మ ఉండలేమండి, ఒక్కరోజు ఉండలేమండి, నెలకు ఒక్కరోజు. ఎప్పుడండి ఏం చేద్దాం? అలాగే ఒక్కరోజు ఉపవాసం అంటే ఒక్కరోజు ఉపవాసమా, కొన్ని గంటల ఉపవాసమా, ఒక పూట ఉపవాసమా? ఏ ఉపవాసం అండి మంది? మనం అనుకుంటున్నాం ఉండలేమండి. ఆ రోజు ఏం చెప్తున్నాం? సాక్ష్యం ఏం చెప్పారు? నేను అనుకున్నాను, భలే సంతోషించానండి. డిసెంబర్ మాసం 10వ తారీఖున మనం ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాం కదా, అందులో 20 మంది వచ్చారండి. 20 మంది వచ్చి 17 మంది నిలిచారండి. అమ్మ నాకు చాలా సంతోషం కలిగింది. నిలిచేవాడు ఎంతమంది ఉండాలి అసలు? యాక్చువల్గా 32,000 మంది, 300 మంది నిలిచారు. కానీ ఇప్పుడు ఎంతమంది నిలవాలి? ఆ లెక్కలో చూసుకుంటే ఎంతమంది నిలవాలి? 2-3 నిలవాలి కదా, ఒక 2 నిలవాలి కదా. ఎంతమంది నిలిచారు? అమ్మో, చొడవరం అంటే చొడవరం అంటే ఎలా ఉండాలి? నిలిచేవారుగా ఉండాలి, నిలబడేవారుగా ఉండాలి, వాళ్ళే గుంపులు అవ్వాలి, వాళ్ళే గుంపులు అవ్వాలి. మళ్ళీ ప్రార్థన పెట్టుకుందామండి. మళ్ళీ ఎప్పుడు పెడదామండి ప్రార్థన?
ఆ ఉపవాస ప్రార్థన ఉందండి, మామూలు ప్రార్థన పెట్టుకున్నాడు. మరి అప్పుడు నిలిచిన వాళ్ళు ఉన్నారు కదా 17 మంది, మరి వాళ్ళు అట్లాగైతే పర్వాలేదు, అదైతే జరిగిపోయింది. కానీ ఈసారి మాత్రం అవునా ఎదురు చూస్తున్నాం మేము చూస్తున్నారు, మంచిది ఎప్పుడు పెడతారని. కనుక జరపాలి. ఒకవేళ అమ్మో సొమ్మసిల్లిపోతారేమో, ఆ రోజుది ఆధారం ఉంది కదా, దాన్ని పట్టుకునే ప్రార్థన చేస్తున్నాం. అది ఇచ్చింది ఎప్పుడు కొలుస్తారు. సో ఈ వాగ్దానాలు మనకున్నాయి, ఈ వాగ్దానాలు మనకున్నాయి. నిలిచి ఉంటే దేవుడి కార్యాలు జరిగిస్తాడు. నేను అదే అనుకున్నాను. చోడవారంలో ఫస్ట్ బుధవారం ఏం చేయాలండి? ఫస్ట్ మనకు అవకాశాలు ఉండవు, శుక్రవారాలు శనివారాలు అట్లాగా. ఫస్ట్ బుధవారం చోడవారంలో పెట్టుకోవాలి, లాస్ట్ బుధవారం శరగపాలెంలో జరపాలి అనిపించింది. అయితే అప్పటికి నీరసం వచ్చిందా? రానియండి, నీరసం మంచిదే, నీరసం రాని పూట పడతాం మంచిదే కదా. దేవుడి కోసం పూట పడతాం, మన కోసం ప్రాణమే త్యాగం చేసినప్పుడు ప్రభా నీ కోసం ప్రభా నీ రాజ్యం వ్యాప్తి కోసం నేను ఒక పూట పడ్డాను కదా, లేకపోతే నా హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి నేను పవిత్రులు అవడానికి ఒక పూట పడ్డాను కదా ప్రభా అంటే అట్ట బాగుంటుందా? లేకపోతే నీ రాజ్య వ్యాప్తి కోసం నేను ఒక పూట పడ్డాను ప్రభా అంటే అంతకంటే కంపేర్ చేసుకుంటే ఆయన ప్రాణము మన కోసం అప్పగించుకున్న దాన్ని చూస్తే ఏమో ఉందండి. ఇక్కడ మనం ఉండాలి, ఏమో ఆయన వాగ్దానాలు మనకు ఉన్నాయి. ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఆయన వాగ్దానాలని మనం పట్టుకొని ఏం చేయాలి? సాగిపోవాలి. మన వరకే కాదండి, మన వరకే కాదు, మనం ఏం చేయాలి? నేను పోయిసారి చెప్పుకున్నాం కదా, ఏం చేయాలి? ఈ సంవత్సరంలో గర్భం ధరించాలి. ఏం ధరించాలి? గర్భం ధరించాలి. అయ్యా వృద్ధాప్యానికి వచ్చాం కదయ్యా, వయసు ఉడిగిపోయింది, ఇంకా ఏం గర్భం ధరిస్తామయ్యా, కన్నికలైతే ధరిస్తారు కానీ నేనేం ధరించామయ్యా అనుకున్నావా? కాదు కదా. బ్రతికున్నంత కాలం చివరి గడి వరకు కూడా మన ద్వారా ఎవరు మనం గర్భం ధరించాలి, ఒక వ్యక్తిని సంపాదించాలి. ప్రసవ వేదన, ప్రార్థనలో ప్రసవ వేదన. నమ్మదగిన దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు కదా, ఆ వ్యక్తిని ఎందుకు రక్షించడు? నిన్ను రక్షించుకున్న దేవుడు నీకోసం పడిన ప్రసవ వేదన పడిన వారిని బట్టి నిన్ను రక్షించుకున్నాడు కదా. నువ్వు ప్రసవ వేదన పడితే మరొక వ్యక్తిని రక్షించుకోలేదా? మరి సంవత్సరం మనం తీసుకుందామా ఈ వాగ్దానాలని? వాగ్దానాలు మనం ఎలా తీసుకోవాలి? పట్టుగా తీసుకోవాలి. ఎవరెట్ట పోతే మనకెందుకులే, మనం బాగుంటే చాలు అనే మనస్సు సరైనది కాదు. ప్రసవ వేదన పడాలి. అంతటి గౌరవపాపినైనను ప్రభు రక్షించడానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. కనుక చూడండి, ఎస్తేరు ఎలాగ అప్పగించుకుంది, ఎంత మందిని విడిపించడానికి కారకురాలైంది. ఎంతమంది అండి? యూదులందరినీ. ఆల్రెడీ ఏమైపోయింది? శాసనము ఏమైపోయింది? శాసనం అంతా 127 సంస్థానాలకి చెదిరి ఉన్న యూదులందరినీ కూడా, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఏమైపోవాలి? ఫలానా ఆ మాసంలో 13వ తారీఖున అందరినీ చంపివేయాలి. శాసనం. ఆ శాసనం ఏమైపోయింది? మారిపోయింది. ఎందుకు పిల్లలు మనం చేసే ప్రార్థన, మనం ఈ సంబంధ విధానాల్లో శాసనాలు మార్చగలిగినటువంటి
ప్రార్థన శాసనాలనే మార్చింది కదా, నిన్నెందుకు మార్చదమ్మా? నీ కుటుంబాన్ని ఎందుకు మార్చదు? నీ సమస్య ఎందుకు మార్చదు? నీకేమో నేను ఒక్కదాన్ని నాకెక్కడ చెరికత్తలు ఉన్నారయ్యా? నేనేం చెరికత్తలు అయితే అనుకున్నావా? నాకెక్కడ చెరికత్తలు ఉన్నారు? నీకు సహనం లేదా? చెరికత్తలు అంటే ఏంటి అర్థం? అమ్మా నా కోసం, అమ్మా నువ్వు కూడా పుట్టపడు, అమ్మా నా సమస్య కోసం నువ్వు రామ్మా బతులాడుకునే స్థితి వాళ్ళకి ఏళ్ళకి పడదు. ఇంటి పక్కన వాళ్ళకి ఏరికి పడదు, దీనికి పడదు. ఎందుకంటే నీకంటే కొంచెం ఎక్కువగా ఉన్నా కదా నేను. ఏమంటుంది ఏరు? ఏం చెప్పమ్మా, నువ్వు పొట్టిదానివే, నేను కాస్త ఎక్కువగా ఉన్నా, పడదు. ఆ సమస్యలన్నీ కూడా తీర్చాలంటే చెరికత్తెరు మనలో ఉన్నటువంటి వారు కలిసి ప్రార్థన చేసి, అమ్మ నాకు సహాయం చేయి, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నాకు సహాయం చేయి. ఈ అన్యోన్యమైనటువంటి బంధము మనలో ఉన్నట్లయితే ఆత్మలో దొరకవేండి తప్పనిసరిగా దొరుకుతాయి. ఈ వాగ్దానాలు వరకు ఉన్నాయి కనుక దేవుడు తన కృపను బట్టి, తన ప్రేమను బట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు, సజీవుడిగా ఉంచాడు. కనుక ఆయన మనలో ఉంటానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము బట్టి మనం ఆయన బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవించడానికి సిద్ధ మనసు కలిగిన వారముగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. అడుగుదాం దేవుని సన్నిధిలో, అందరము అడుగుదాం. యేసు ప్రభువా నన్ను కడుగు నాయనా,